హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదప్రాష్ని యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో దసరాలు మొదలైపోయినాయి. మీ అందరికీ కూడా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. సో మీరందరూ నవరాత్రులు బాగా జరుపుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నవరాత్రులకి సంబంధించిందే అనమాట. సో నవరాత్రుల్లో ఈ 9 రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే బాలముత్తైదుల్ని అని పిలుచుకుంటారు. సో బాలముత్తైదులు అంటే 2 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ లోపు వాళ్ళని కన్సిడర్ చేస్తారు. సో వారిని ఇంటికి పిలిచి అమ్మవారుగా భావించి వాళ్ళకి పూజ చేసి, అట్లాగే మన శక్తి కొద్దీ వారికి ఏదన్నా వస్త్రం లేకపోతే బొమ్మ ఏదోటి తాంబూలం అట్లాగే భోజనం పెట్టి పంపిస్తారు. అట్లీస్ట్ మనము ఇంతమందినే తీసుకోవాలి అని కరెక్ట్ ఇంతమందే ఉండాలి అని కౌంట్ ఏం లేదు. మన శక్తి ఒకళ్ళకి కూడా పెట్టుకోవచ్చు, ఇద్దరికి పెట్టుకోవచ్చు, 5గురికి పెట్టుకోవచ్చు, 9 మందికి పెట్టుకోవచ్చు. అదంతా ఇక మన వీలుతో సంబంధించింది అనమాట. సో నేను కూడా ప్రతి సంవత్సరం మా ఇంట్లో అట్లాగే బాలముత్తైదుల్ని పిలిచి వారికి పూజ చేసుకుంటానన్నమాట. సో ఈ సంవత్సరం కూడా అట్లాగే చేసుకుందాము అని నేను అనుకున్నాను. సో ఆల్రెడీ నేను మా ఇంటికి బాలముత్తైదుల్ని పిలిచాను. వాళ్ళు వచ్చేసే టైం అయింది. సో వాళ్ళు వచ్చేలోపు నేను ఆ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను. సో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఎట్లా చేయబోతున్నాను, ఏం కావాలి, ఏం తీసుకున్నాను నేను వాళ్ళ కోసం అవన్నీ కూడా. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? సో నేను వచ్చేసి ఇట్లా రెడీ అయ్యాను అనమాట. ఈ పట్టు చీర సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగుంది కదా, అండ్ సింపుల్గా రెడీ అయిపోయాను. సో మా ఇంటికి చెప్పా కదా బాలముత్తైదులు వస్తున్నారని. సో వాళ్ళ కోసం నేను ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట. సో ఇందులో అందరికంటే చిన్న పిల్ల సో క్యూట్ గా ఉంది కదా ఫ్రాక్, నాకు బాగా నచ్చింది. అందరికి నేను కాటన్ బేస్డే తీసుకున్నా, ఎందుకంటే పిల్లలు వాళ్ళు గుచ్చుకునేవి అట్లా వేసుకోరు కాబట్టి. సో నేను కాటన్ అయితే బాగుంటాయి కదా అని తీసుకున్నా. దిస్ ఇస్ ఫర్ ఇదొక టైప్. నేను ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఈ రెండు సేమ్ మోడల్ తీసుకున్నాను అనమాట. బాగున్నాయి ఫ్రాక్స్. సో ఇప్పుడు వాళ్ళందరికీ మనము తాంబూలాలు అవి కూడా అరేంజ్ చేసేసుకున్నామండి. సో నేను వాళ్ళ కోసం తీసుకున్న ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేయడానికి ఈ చిన్న ఫ్యాన్సీ కవర్స్ లాగా తీసుకున్నాను అనమాట. సో వాళ్ళ కోసం ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను రండి. సో ఫస్ట్లీ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎవరి ఫ్రాక్కి వాళ్ళకి మ్యాచ్ అయ్యేటట్టుగా బ్యాంగిల్స్ తీసుకున్నాను. తర్వాత నెయిల్ పాలిష్ తీసుకున్నాను అండ్ కాటుక. తర్వాత లిప్ బామ్ తీసుకున్నాను అండ్ మెహందీ కోన్ తీసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకి ఫ్యాన్సీ చైన్ తీసుకున్నా, చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అట్లాగే ఒక పెయిర్ ఆఫ్ క్లిప్స్ తీసుకున్నాను వాళ్ళ డ్రెస్కి మ్యాచింగ్. అండ్ దెన్ ఒక చిన్న మిర్రర్ తీసుకున్నాను అనమాట. ఇది 3D మిర్రర్ అనమాట. ఇట్లా ఐస్ క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతూ ఉంటాయి. సో క్యూట్గా ఉన్నాయి కదా, పిల్లలకి ఒక చిన్న బాగుంటుంది కదా. అట్లాగే స్టిక్కర్ ప్యాకెట్ కూడా తీసుకున్నా, వాళ్ళు ఇవన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పి. సో అట్లాగే పసుపు కుంకుమ అవన్నీ తీసుకుని, సో ఎవరి తాంబూలం ప్లేట్ వాళ్ళకి నేను ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఆ టైంలో మళ్ళీ నేను హడావిడి పడకుండా. సో అట్లాగే మిగిలినవి కూడా నేను ప్యాక్ చేసేసుకుంటున్నా.
సో నా ప్రిపరేషన్స్ అయితే మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట. నేను వాళ్ళొచ్చే ముందే కావాల్సినవన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇంకా నేను ఆసనాలు గూడా వేసేసి నేనైతే రెడీగా ఉన్నాను. ఇంకా బాలముత్తైదులు రావడమే ఆలస్యం. సో అదిగో మాటల్లోనే మన ఇంటికి బాలముత్తైదులొచ్చేసారనమాట. సో నలుగురిని పిలుచుకున్నాను నాకు అందుబాటులో ఉన్నంత వరకు. సో అక్కడ సీటింగ్ ప్రాబ్లమ్ వచ్చింది. సో మా అమ్మాయికేమో తన పక్కన కూర్చోవాలి. అది ఉంటుంది కదా పిల్లలదేదో నాకు ఈ మ్యాటే కావాలి, నాకు ఆ మ్యాట్ వద్దు. సో అట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ అవి చేయాల్సొస్తుందనమాట. సో వాళ్ళు ఏమాత్రం నొచ్చుకోకుండా చేయాలి ఈ పని. బికాజ్ ఇవాళ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే మనం చేసే పూజ అంతలాగా ఫలిస్తుందనమాట. ఇంకా వాళ్ళు రాంగానే వాళ్ళందరికీ కూడా బొట్టు, గంధం అన్నీ ఇచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను. నేను ప్రతి ఇయర్ బాల పూజ చేసుకుంటాననమాట. కాకపోతే ఈ ఇయర్ ఇంకాస్త ప్రాసెస్ బాగా తెలుసుకొని ఒక విధానంలో చేద్దామని నేను అనుకున్నాననమాట. దానికోసం చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా నేను రిఫరెన్స్ కోసం చూశాను. అట్లా నేను చూస్తుంటే నాకు నండూరి శ్రీనివాసరావు గారి వీడియో కనిపించింది. అందులో ఆయన చాలా వివరంగా చెప్పారు. బాల పూజ ఎట్లా చేయాలి, ఏ ఏ మంత్రాలు చదవాలి, అట్లాగే 2-10 ఇయర్స్‌లో పిల్లలకి మాత్రమే మనం చేసుకోవాలి అని ఆయన చాలా విధానంగా చెప్పారనమాట. సో నేను ఈసారి ఆ ప్రాసెస్ ఫాలో అయ్యాను. సో చక్కగా బాలముత్తైదులందరికీ పసుపు బొట్టు ఇచ్చేసిన తర్వాత నేను వాళ్ళకి పాద పూజ చేసుకుంటున్నాననమాట. సో వాళ్ళందరికీ ఆ మంత్రం చదివి వాళ్ళకి పాదాలు కడిగాను అందరికీ కూడా. సో చాలా అంటే చాలా అనిపించింది. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్‌గా ఉంది. ఏం చేస్తున్నారు మాకు అని చెప్పి. ఎస్పెషల్లీ ఈ చిన్న పిల్ల అయితే అప్పటిదాకా కూర్చోను అని మారం చేసింది. బట్ సడన్‌లీ తనకి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఓకే వీళ్ళు నాకేదో చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడ నేను వాళ్ళకి షోడశోపచార పూజ చేస్తున్నాను. షోడశోపచార పూజ అంటే నథింగ్ బట్ మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మనం వారికి ఎటువంటి మర్యాదలు చేస్తామో అట్లాగే మన ఇంటికి అమ్మవారు స్వయంగా ఈ బాలల రూపంలో వచ్చారు అనుకుని తనకి కావాల్సిన మర్యాదలు మనం చేస్తామన్నమాట. సపోజ్ మన ఇంటికి ఎవరైనా వస్తే మనం రాగానే ఫస్ట్ వాళ్ళకి కూర్చోండి అని ఆసనం వేస్తాము. అట్లాగే కాళ్ళు చేతులు కడుక్కోండి అంటాము. ఆ తర్వాత తాగడానికి మంచినీళ్ళు ఇస్తాము. ఆ తర్వాత వాళ్ళకి ఏమంటారు మార్చుకోవడానికి బట్టలు అట్లా ఇస్తాం కదా మనము. ఆ తర్వాత భోజనం పెడతాం, కడుపు నిండా తాంబూలం ఇస్తాము. సో సేమ్ అదే మనం ఇక్కడ చేయబోతున్నాం. కాకపోతే ప్రతి ఒక్క దానికి మంత్రం ఉంటుందన్నమాట. ఆ మంత్రం చదివి చేస్తామన్నమాట. ఇప్పుడు వాళ్ళ చిన్న చిన్న పాదాలకి పారాణి పెడుతున్నాను. ఈ పాప అయితే 2 ఇయర్స్ అనమాట తనకి. సో నేను పారాణి పెడుతుంటే వావ్! అని ఒకటే క్లాప్స్ కొడుతుంది. అట్లాగే తనైతే ప్రాసెస్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో తనని చూసి మేమందరం అంతే హ్యాపీగా నవ్వుకుంటున్నాం అనమాట. సో నేనైతే ఒకటి బాగా నమ్ముతానండి. మనం పిల్లలకి ఎప్పుడైనా చెప్పి నేర్పించే దానికంటే కూడా వాళ్ళు చూసి నేర్చుకునేది చాలా క్విక్‌గా చేస్తారు ఆ పనులు. సో నేను వేద కోసం ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ కూడా తప్పకుండా ఫాలో అవుతాను. బికాజ్ నాకు టైం లేకపోయినా జాబ్ చేస్తూ అన్నీ కుదరకపోయినా తన కోసం చేస్తాను. బికాజ్ తను ఇవన్నీ చూసి రేపు పెద్దయ్యాక తను మన ట్రెడిషన్స్ ఫాలో అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. వీళ్ళందరికీ ఇప్పుడైతే నేను బొట్టు, పసుపు, గంధం అన్నీ ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ తాంబూలాలు అట్లాగే కొత్త బట్టలు వాళ్ళకి ఇస్తున్నాననమాట. మా బాలముత్తైదులు కూర్చొని భోంచేస్తున్నారు. ఎంత ముద్దుగా ఉన్నారో కదా! సో భోజనాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇట్లా తాంబూలం ఇచ్చేసి వాళ్ళ దగ్గర నేను దీవెనలు తీసుకున్నాను. సో తప్పు లేదు. ఇవాళ వాళ్ళు చిన్నవాళ్ళు వయసులో అవన్నీ మనం చూసుకోకూడదు. వాళ్ళు మన ఇంటికి బాల అమ్మవారి రూపంలో వచ్చారు. సో వాళ్ళ దగ్గర మనము కాళ్ళకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. సో అలా మా ఇంట్లో బాలల పూజ జరిగిందనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe to our channel. See you in my next vlog.